అందరికీ నమస్కారం అండి. Firstly, Vamsi Krishna garu, thanks a lot. I'm really happy to be a part of this film. And Rara Krishna gurinchi cheppalante I have to talk about Mahesh Babu first. Um, that's our director andi. So he's the first director that I've worked with and I can actually scare. Mahesh will tremble before he comes in front of me. I don't know why, because I still don't know why. Endukante you'll have to ask him only. But and everyone has said this. Chusnappudu like tanne director na. Everyone has that question mark on their face, but I think after seeing the trailer, andariki they've actually got a confidence in him now, just like how we've also got a confidence in him now. Anyway, Sandeep, we've been friends since Routine Love Story. Someone who I can hit, someone who I can shout at, someone who I can cry to, someone who gives me advice every single day. And I have even see chudandi andariki telusu that's his character, but we love him for what he is. And in fact Brahmaji garu ledu ee roju kani on set oka roju we were all talking and Sandeep loda he was going on, okay, Brahmaji garu and I looked at each other and there was one thought process. I looked at him and said Aamir Khan kada. He was like, correct. Since then on sets his name has been Aamir Khan. Nextly ఈ రాధాకృష్ణ అనేది ఇట్స్ జస్ట్ బిలీఫ్ అండి. అంటే నన్ను చూసి చాలామంది రజీనా చెప్పినట్టు షాక్ అవుతారు ఫస్ట్ ఈడేం డైరెక్టర్ అని. అలాగా ఇద్దరు సర్ప్రైజ్ అవ్వలేదండి. ఒకటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్, రెండు సందీప్ కిషన్. వాళ్ళిద్దరూ మాత్రం నాకు ఎప్పుడు సర్ప్రైజ్ లుక్ ఇవ్వలేదు. ఓకే, వంశీ గారి కోసం చెప్పాలంటే నాకు ఆల్మోస్ట్ లైఫ్ ఇచ్చారు ఇవాళ. ఆయన ఇంతగా నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత మ్యాసివ్ ఫిలిం ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్తో నాకు ఇచ్చి నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నేను ఎంత అనుకున్నా సరే దాన్ని పోర్ట్రే చేయగలిగే కెపాసిటీ, స్టామినా, విత్ ఇన్ ది బడ్జెట్ చేయగలిగే గట్స్ ఉన్న ఏకైక వ్యక్తి శ్రీరామ్ అండి. ఆఫ్ రీసెంట్ టైం అంత మంచి కెమెరామ్యాన్ నేను చూడలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. 5 songs 5 different కల్చర్స్లో ఇచ్చారండి. అవి ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది రెస్పాన్స్. మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ ది ఫిలిం ఇస్ రాధాకృష్ణయ్య. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సెకండ్లీ మెన్షన్ చేయాల్సింది రజీనా కెసాండ్రా. తను చాలా మంచి ఆర్టిస్ట్ అని అందరూ చెప్తారు. తన బెస్ట్ పర్ఫార్మెన్స్ మా సినిమాలో ఇస్తుందని నేను నమ్మింది. థ్యాంక్ యూ. ఫైనలీ ది లెజెండ్ కోసం చెప్పాలనుకుంటున్నానండి. నేను ఓకే, ఒక పెద్ద స్టార్ ఆయన. నేను వెళ్ళేటప్పటికి ఆయన లెజెండ్ సినిమా షూట్ చేస్తున్నారు, బోయపాటి శ్రీను గారు లాంటి డైరెక్టర్తో పనిచేస్తున్నారు. నాకు ఆయన మేనేజర్ చెప్పింది ఏంటంటే, చేయరబ్బా నువ్వు అనవసరంగా వెళ్ళి ఇసిగించుకో అన్నారు. నేను ఒకటే అడిగా, సార్ ఒక్క 5 minutes ఇవ్వండి నాకు, నేను కన్విన్స్ చేయలేకపోతే డ్రాప్ అయిపోతా అన్నాను. ఆయన కూడా నేను వెళ్ళగానే నీ ఏజ్ ఎంత అని ఫస్ట్ అడిగారు. తర్వాత వన్స్ కథ విన్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, నేను ఈ సినిమా చేస్తున్నాను వితౌట్ రెమ్యునరేషన్ డిస్కషన్, ఏమీ లేదు అసలు, మరో క్వశ్చనే లేదు, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అని. ఆ రోజు నేను డిసైడ్ అయిపోయానండి ఈ సినిమా హిట్ అని. అంతవరకు నాకు ఓకే అందరూ చేస్తున్నాం మనం చేస్తున్నాం ఒక సినిమా అనే ఫీలింగ్ ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోర్ దాన్ దట్ నాకు హ్యూమన్ వాల్యూస్ ఆయన నేర్పారని నేను బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా తక్కువ ఇండస్ట్రీని చూశాను. సో నాకు పాత వాళ్ళు ఎలా పనిచేశారు, వాళ్ళ పంచువాలిటీస్ ఏంటి, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఏంటి నాకు తెలియదు. బట్ ఆయన చూసిన తర్వాత అసలు మనం నథింగ్ అండి, అంటే 1% కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం అని నాకు ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ దగ్గర నుంచి చాలా ఫిలాసఫీ అడాప్ట్ చేసుకున్నానని ఫీల్ అవుతున్నాను. నథింగ్ మోర్ టు సే. రాధాకృష్ణ అనే సినిమా ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ప్రతి నిమిషం మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకుని జగపతి బాబు లాంటి ఆర్టిస్ట్ని ఇంటికి అతని క్యారెక్టర్ని తీసుకెళ్తారు, దాంట్లో డౌటే లేదండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎస్వికే బ్యానర్లో మేము మరి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం.
మరి ఈ సినిమాకి హీరో సందీప్ మరి రెజినా వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చేసి మా బ్యానర్ కింద ముందు చేసిన 2 సినిమాల కంటే కూడా ఇది ఒక గొప్ప సినిమా అవడానికి మరి వాళ్ళిద్దరు చాలా కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు. మరి ఈ సినిమా ద్వారా మరి మా హీరో ఒక మంచి కమర్షియల్ హీరోగా ఖచ్చితంగా ఇప్పుడు చేసిన సినిమా అన్నిటికంటే కూడా పెద్ద సినిమా అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను. అలాగే హీరోయిన్ ఆమె కూడా ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నిటికంటే ఇదే పెద్ద సినిమాగా ఉండబోతుందని కూడా ఖచ్చితంగా నేను చెప్తా. మరి అలాగే మహేష్ చెప్పినట్టుగా మరి స్టార్ట్ అయినప్పుడు చిన్న సినిమాగా ఈ సినిమా స్టార్ట్ అయింది. మేము అడిగిన వెంటనే మా సినిమాలో మరి నటించడానికి ఒప్పుకున్నందుకు మనస్ఫూర్తిగా జగదో గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కలిసినా కలవకపోయినా టైం అంటే టైం, మాట అంటే మాట, నేను చూసిన అతి తక్కువ మందిలో జగదో గారిని ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను చెప్పగలను. మరి అలాంటి వాళ్ళందరితో ఈ సినిమా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఈరోజు చాలా మంచి పేరు నాకు వస్తుందని నమ్ముతూ మరి ఈరోజు మరి 5 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. 5 పాటలు కూడా ఖచ్చితంగా హిట్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఇంతకుముందు మా సినిమాలు అన్నీ కూడా మ్యూజికల్ హిట్, వాటి 2 మించి కూడా హిట్ అవుతుందని చెప్పేసి ఈ సినిమా అచ్చుకి చాలా కుర్రోడైనా చాలా చక్కగా చేసినందుకు ఆయనకి మంచి పేరు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి డైరెక్టర్ గారి గురించి మరి ప్రత్యేకించి చెప్పాలి. అందరూ చిన్న కుర్రాడు, మరి మీరు ఎందుకు అవకాశం ఇచ్చారని చాలామంది నన్ను అడిగారు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరి అంచనాలు తలకిందులై ఈ సినిమా తర్వాత మన అందరికీ దొరకడేమో, బహుశా పెద్ద పెద్ద సినిమాలకు వెళ్తాడని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలను. First half of the re-recording is also over and we are working on the second half from tomorrow, and the songs, I hope you will all like the songs, and Lakshmi Akaki, thank you so much, and Harish sir, thank you everybody for coming, and I hope you'll all like the songs. Thank you so much. And Regina, you look gorgeous, and sir, it's an honor to make background score for your entrance, and it is such an amazing feeling, sir. Thank you so much. And I should say some words about the DOP. He's mind blowing, and I hope it will become a better hit and a bigger hit for Sandeep than Venkatadri Express. Thank you so much. సాంగ్స్ నేను డీటెయిల్గా ఏం లేదు కానీ కొంచెం చాలా బాగున్నాయి. తమిళ్లో చేశాడు ఒక సినిమా, ఆ సినిమాలో సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. మా సినిమాలో ఎంత మంచి సాంగ్స్ ఉన్నాయి, వెరీ మెలోడియస్ అండ్ వెరీ నైస్. డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి సినిమాలు. దే ఆర్ వెరీ వెరీ నైస్. I should really appreciate your work. Yeah, where are you? Okay. And my technicians ki పేరున cinematographer గానీ ఎవరైనా కానీ ఎక్సలెంట్ వర్క్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇందాక మహేష్ అన్నట్టు ఫస్ట్ చూడగానే అంటే హోటల్ రూమ్కి రాగానే ఫస్ట్ నాకు అనిపించింది భలే ఉన్నాడు ఈ బుడ్డోడని. బుడ్డోడు అనుకున్నాను. కథ చెప్పినాక చాలా టాలెంట్ ఉంది ఇతనికి, డెఫినెట్గా చాలా బాగా చేస్తాడని నమ్మకంతో. లేకపోతే మామూలుగా నేను కొత్త డైరెక్టర్స్కి కొత్త ప్రొడ్యూసర్స్కి సినిమాలు చేయట్లేదు, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. సో మహేష్ యాజ్ అ డైరెక్టర్ స్పాట్కి వచ్చిన తర్వాత చూస్తే వెరీ అంటే హ్యాండ్లింగ్ పీపుల్ని కూడా చాలా బాగా చేశాడు, ఆర్టిస్టులని అందరినీ కూడా. అంటే నీట్గా బాగా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నట్టు హీస్ డన్ హిస్ జాబ్, అండ్ వెరీ గుడ్ జాబ్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ సినిమాకి ఇంతే చూపించాడు. డెఫినెట్గా సినిమా బాగుంటేనే నేను ప్రెస్ మీట్కి వస్తాను, ఆడియో ఫంక్షన్కి వస్తాను అని నేను మాట అడిగాను. ఆ మాట నిలబెట్టుకున్నారు ప్రొడ్యూసరును డైరెక్టరు. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి వస్తే ఆయన యాక్చువల్లీ మహేష్ని సందీప్ని నమ్మి ఈ సినిమా చేశారు, కంప్లీట్గా నమ్మి. వాళ్ళు బాగా చేస్తారని నమ్మకంతో ఆయన బిజీగా ఉన్న ఎక్కడ షూటింగ్కి ఇబ్బంది కలగకుండా పెద్ద బడ్జెట్తో, చిన్న సినిమా అంటున్నారు కానీ పెద్ద బడ్జెట్తో ఈ సినిమా చేసి డెఫినెట్గా పెద్ద సినిమా చేస్తారని నమ్మకం నాకుంది. ఆల్ ద బెస్ట్ టు హిమ్. ఫస్ట్ మా డైరెక్టర్ వంశీ గారు రొటీన్ లవ్ స్టోరీ రిలీజ్కి ముందు ట్రైలర్స్ చూసి నన్ను పిలిచి మీరు చాలా నచ్చారు, మనం సినిమా చేయాలి అన్నారు. అప్పుడు కథ ఏమీ కూడా ఫిక్స్ అవ్వలేదు. అప్పుడు మహేష్ని పంపారు. అప్పుడు మహేష్ చెప్పిన కథే రారాకృష్ణయ్య. అతను యాక్చువల్గా నాతో చేయాలనుకున్న బడ్జెట్కి, అప్పుడు రారాకృష్ణయ్య బడ్జెట్కి, మేము అనుకున్న ఆ కథ బడ్జెట్కి సంబంధమే లేదు. అయినా కూడా సినిమా బాగా రావాలి, బాగా తీయాలని ఏకైక విషయంలోనే ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా స్టార్ట్ చేశారు. ఎల్లగా సినిమా పెద్దది అవుతూనే ఉండింది. సడన్గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయింది, పెద్ద హిట్ ఇచ్చి ఒక లీజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చింది. కట్ చేసి సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి.
సో అప్పటిదాకా మేము అన్నయ్య క్యారెక్టర్ గురించే మాట్లాడలేదు ఎవరు అడగానే నేను మహేష్ చాలా చిన్నపిల్లలా వెళ్ళి జగత్ బాబు గారండి అన్నాం. ఆయన చేస్తారా, చాలా ఇది కదా, కష్టం కదా, పెద్ద యాక్టర్ కదా అంటే అడిగి చూద్దామండి అన్నారు. సో ప్రతి విషయంలో టు ద పాయింట్ సినిమాని మాత్రమే సపోర్ట్ చేసుకొచ్చారు. 10 అడిగిన చోట 20 ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నమ్మారు. సో థ్యాంక్ యూ అండి. ది స్టార్ ఆఫ్ ద నైట్ అచ్చు. ఆడికి నాకు తెలియని ఒక సింకు లేదురా పంప, అంటే లిటరల్ కొట్టుకున్నట్టే ఉంటుంది. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా రేపు పంపా అంటే పంపుతున్నాను రా అంటాడు. అండ్ వితౌట్ డౌట్ అండి, ఐ థింక్ హీస్ గివెన్ సమ్ ఆఫ్ హిస్ బెస్ట్ మ్యూజిక్ టు మీ. అండ్ మై కరియర్స్ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలో కూడా సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ హెస్ బీన్ ఫ్రమ్ అచ్చు. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై మీ మచా. రెజీనా వన్ ఆఫ్ మై చాలా మంచి ఫ్రెండ్స్. 4 years నుంచి నాకు తన పరిచయం, రొటీన్ లవ్ స్టోరీ నుంచి ఇప్పటి వరకు. ఎందుకో తెలీదు, మా ఇద్దరు టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మా బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ టైమింగ్ వరకు చాలా సిమిలర్ ఉంటుంది. అండ్ డైలాగ్ టైమింగ్ నుంచి మాట్లాడుతున్నాం. అండ్ అండ్ ఓకే కొంచెం కష్టం. ఓకే లాస్ట్లో చెప్తా. అండ్ ఆల్సో యాజ్ ఫ్రెండ్స్ ఈజ్ రియలీ స్టూడ్ బై మీ. సినిమా కూడా అప్పుడు తను స్టార్ట్ చేసి టైంకి తన దగ్గర అసలు డేట్లే లేవు. బట్ ఈ క్యారెక్టర్కి తనే కరెక్ట్ అని డైరెక్టర్ అడిగినప్పుడు మేము అడిగినప్పుడు ఏదో ఒకటి వర్కౌట్ చేసి కష్టపడి టిల్ డేట్ షీ స్టూడ్ బై ద ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ రెజీనా. యాక్చువల్లీ నేను దాన్ని కుసు అంటాను, దాని మీనింగ్ ఎవరో తమిళ తెలుసు అర్థం చేసుకోండి. అండ్ వీ ఓన్లీ కీప్ మేకింగ్ ఫన్ ఆఫ్ పిక్చర్ ఆల్ ద టైమ్. ఎప్పుడు సగం టైం కొట్టుకోవడమే ఉంటుంది. సో మేము కొట్టుకోవడాన్ని సినిమా మీద సగం టైం వాళ్ళు చూపించారు. సో దట్ ఈస్ వన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ అగైన్ అండి, లాస్ట్ ఎప్పుడు సేవ్ చేసుకుని పెట్టుకుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన అంటే ఆడిషన్ చేసి స్నేహితం స్టార్ట్ అయింది. వైజాగ్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. ఫస్ట్ 2 times నేను జగత్ బాబు గారిని కలిశాను. ఫస్ట్ 2 times కలిసినప్పుడు ఆయన నన్ను గుర్తుంచుకోలేదు. మూడోసారి ఐ గాట్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. అండ్ సో మచ్ ఫన్. అంటే పక్కన మంచి కంఫర్టబుల్గా ఉన్నారా, భోజనం చేసారా లేదా, టైంకి హీ హ్యావింగ్ ఫన్ నాట్ ప్రతిదీ చూసుకున్నారు. సో నాకు చెన్నై నుంచి ఆడిషన్ చేసుకుని వచ్చినోడికి జగత్ బాబు గారు ఏమన్నా అక్కడ ఉంటారు. అంతఃపురంలో ఆయన క్యారెక్టర్ నాకు పిచ్చి ఫ్యాంటసీ, అసలు అంత పిచ్చి నాకు ఆ క్యారెక్టర్ అంటే. అలాంటిది లాస్ట్ స్కెడ్యూల్ సినిమా స్టార్ట్ అవుతుంది, అన్నయ్య ఆయన సెట్లోకి నడుచుకొస్తుంటే నాకు తెలియని ఒక పెద్ద సాటిస్ఫాక్షన్, ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్. ఓకే మనం ఏదో అచీవ్ చేసాంరా బాబు, ఆయన మన సినిమాలో ఉన్నారు అని ఒక కంటెంట్ ఫీలింగ్. మనం ఎవరినైతే చూసి పెరిగామో వాళ్ళు మన సినిమాలో చేస్తున్నారు, మనల్ని నమ్మారు అనేది. అండ్ ప్రతిసారి కూడా ఆయనకి ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడిగేవారు, నేను ఒక మాట చెప్పగానే నమ్మేవారు. థ్యాంక్ యూ అండి ఫర్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ యూ పుట్ ఇన్ టు మీ అండ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి ఫర్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ యూ పుట్ ఇన్ టు మీ ఇన్ దిస్ ఫిల్మ్. నేను నమ్మేది ఏంటంటే ఈ సినిమా చూసినంతసేపు ప్రతి ఒక్కరికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, నవ్వుతారు, ఫీల్ అవుతారు, హ్యాపీగా ఉంటారు. సో దిస్ ఫిల్మ్, మై పర్ఫార్మెన్స్ ఇన్ ఇట్, ఐ డెడికేటెడ్ టు ఎవ్రీ సింగిల్ గై హూస్ ఇన్ లవ్. సో థ్యాంక్ యూ.